అవేంటి అంటే అకస్మాత్తుగా బరువు తగ్గుతూ ఉంటారు. అంటే అప్పుడు చాలా బాగుంటారు, కానీ సడన్ గా వెయిట్ లాస్ అవుతారు. అలాగే శరీరంలో అక్కడక్కడ వాస్తూ ఉంటుంది, లేదా గడ్డలు గడ్డలకి ఇంత గడ్డలాగా ఫైబ్రాయిడ్స్ గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే విచిత్రమైనటువంటి రక్తస్రావం తెలిసి మనకి తెలియకుండానే అక్కడ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే మెన్స్ట్రువల్ పీరియడ్ అప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే అది కాదు, మనకి మెన్స్ట్రువల్ టైము 28 డేస్. బట్ 28 డేస్ తర్వాత మనకి 5 డేస్, 3 to 5 డేస్ అవుతుంది బ్లీడింగ్. బట్ ఒక్కొక్కరికి 10 డేస్ కూడా అవుతూ ఉంటుంది, మళ్ళీ ఆగుతుంది. మళ్ళీ ఒక 15 to 20 డేస్ అవ్వగానే మళ్ళీ వెంటనే వస్తుంది. అంటే ఒక నెలలో ఒక 10 రోజులు మాత్రమే బ్లీడింగ్ అవుతుంది వాళ్ళకి, ముందు వెనుక అలా అవుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లే. అలాగే ఎక్కువగా తలనొప్పి వస్తుంది, మళ్ళీ అలాగే బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు కానీ యూరిన్ పాస్ చేసేది కూడా మార్పులు, వాటిలో కూడా కొన్ని ఫ్లో అనేది తగ్గటము. అంటే మోషన్ ఎప్పుడు కూడా చాలా లావుగా, మన స్టూల్ అనేది లావుగా వస్తుంది. బట్ ఎవరికైతే క్యాన్సర్ వస్తూ ఉందో, అంటే కిడ్నీ క్యాన్సర్ గా అక్కడ వస్తే కొలన్ క్యాన్సర్, అవి వచ్చినప్పుడు ఏంటంటే మన స్టూల్ అనేది దాని పరిమాణం తగ్గిపోయి సైజ్ తగ్గి చాలా సన్నగా వస్తూ ఉంటుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్కానింగ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ అండ్ ఎక్స్రే చేయడం ద్వారా, అలాగే రక్త పరీక్షలు చేసుకోవడం ద్వారా, అండ్ బయాప్సీ అండ్ చేయడం ద్వారా కూడా, కణ నమూనా పరీక్ష చేయడం ద్వారా కూడా మనకి క్యాన్సర్ ఉంది అని తెలుసుకోగలుగుతాం. అంటే ఎక్కడైతే ఉందో మనకి కణితుల్లాగా ఉంటే కొంచెం భాగాన్ని కట్ చేసి దాన్ని పైకి పంపించి మీకు ఉందో లేదో తెలుసుకుంటామంటారు కదా, అదే బయాప్సీ. అట్లాగే నీడిల్ టెస్ట్ అని కూడా అంటారండి, FCCA. ఆ టెస్ట్ కూడా మనకి ఈ క్యాన్సర్ అనేది వచ్చిందా లేదో తెలుసుకోవడానికి చేస్తారు. అలాగే మెమోగ్రామ్, బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకోవడానికి. ఇలా చాలా రకాలైనటువంటి ఉన్నాయి. ముందు ముందు వాటిని కూడా చూపిస్తాను, మీకు చెప్తాను. మరి క్యాన్సర్ కి చికిత్స ఏదైనా ఉందా? క్యాన్సర్ చికిత్స శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసి గడ్డలు తొలగించడం ద్వారా కానీ, కీమోథెరపీ, క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఔషధాల ద్వారా కీమోథెరపీ చేయడం ద్వారా కానీ, రేడియేషన్, అధిక శక్తి గల కిరణాల ద్వారా క్యాన్సర్ కణాలను చంపడం. అంటే మనకి పేర్లన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇమ్యూనోథెరపీ అంటే మన శరీర రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేయడం. ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతా ఉన్నప్పుడు దాన్ని బలంగా చేయడం, అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం. అలాగే టార్గెట్ థెరపీ, ఎక్కడైతే మార్పు జరుగుతుందో అక్కడ ఆ మార్పు రాకుండా దాన్ని బేస్ చేసి ఆ ప్లేస్ లో మాత్రమే కొన్ని చికిత్సలు చేస్తూ ఉంటారు. దాన్ని టార్గెట్ థెరపీ అంటారు. ఇది రేడియేషన్ థెరపీలో కూడా ఇలా చేస్తారు. ఆ ప్లేస్ ని బట్టి అక్కడ మాత్రమే ఇవి చేస్తారు, కీమోథెరపీ. ఎందుకంటే బాడీ అంతా చేయాలంటే కొన్ని చోట్ల ఖచ్చితంగా అంత బాడీ చేస్తారు, అంటే బాడీ మొత్తం విస్తరించింది థర్డ్ స్టేజ్ అలా ఉన్నప్పుడు. కానీ కొన్ని స్టేజ్లలో మాత్రం టార్గెట్ అక్కడ మాత్రమే చేస్తారు. ఇది ఎక్కడైతే కణాల్లో ప్రత్యేకంగా మార్పు జరుగుతుందో ఆ బేస్ దగ్గర చేసేది టార్గెట్ థెరపీ. అండ్ మరి దానికి నివారణ ఎలా, ముందస్తు జాగ్రత్తలు ఏంటి అంటే, పొగ త్రాగడం, మద్యం సేవించడం మానేయాలి. మీ కుటుంబానికి మేమున్నాము అనే భరోసా మీరు ఇవ్వాలి అని అనుకుంటే, మీరు మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానేయండి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అంటే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, శరీర బరువుని నియంత్రించుకోవాలి, హెపటైటిస్ B మరియు HPV వ్యాక్సిన్ తీసుకోవాలి. చిన్నపిల్లలకి ముఖ్యంగా 12 సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళకి HPV వ్యాక్సిన్ ఇస్తారు. రీసెంట్ గా మొన్న February 4th ఎవరైతే తల్లి తండ్రి లేని అనాథ పిల్లలు ఉంటారో, అలాగే స్నేహ సొసైటీలో ఉంటారో, అక్కడ వాళ్ళకి మాకు నిజామాబాద్ లో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈ HPV వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ PLVగా నేను అందులో అటెండ్ అయ్యాను కాబట్టి ఇది చెప్పగలిగాను. అండ్ క్యాన్సర్ ని ముందుగా గుర్తించుకు రెగ్యులర్ గా చెకప్లు చేసుకోవాలి. అది మెమోగ్రామ్, కొలనోస్కోపీ, పాప్ స్మియర్ చేసుకోవాలి. పాప్ స్మియర్ అంటే ఎక్కడైతే గర్భసంచికి సంబంధించి ముఖద్వారం దగ్గర చిన్న కొద్దిగా 2-3 మినిట్స్ లో అయిపోతుంది. ఆ భాగాన్ని కొంచెం ఇట్లా ట్రాప్ చేసి తీస్తారు. దాన్ని ఒకసారి చేస్తే గర్భసంచికి ఏమన్నా ఉందా లేదా తెలుసుకునేది పాప్ స్మియర్ టెస్ట్. అండ్ పిల్లలకి క్యాన్సర్, మరి క్యాన్సర్ పిల్లలకు ఒక రకంగా ఉంటుంది, పెద్దవాళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది, దాని లక్షణాలు, కారకాలు చెప్పాను. మరి పిల్లలకి ఒక రకంగా ఉంటుంది, పెద్దలకి ఒక రకంగా ఉంటుంది ఈ క్యాన్సర్. ఎందుకంటే పిల్లలకి కొన్ని వచ్చినప్పుడు తట్టుకునే స్వభావాలు కూడా తక్కువగా ఉంటాయి, పెద్దల్లో కొంచెం
తట్టుకునే స్వభావాలు ఎక్కువగా ఉంటాయి. అసలు పిల్లల్లో ఏమొస్తాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి చికిత్సలు ఇస్తారు, ఏ విధంగా వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి అనేటువంటివి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో క్యాన్సర్ పెద్దల కన్నా తక్కువగా కనిపిస్తుంది, బట్ ఇది తీవ్రమైనటువంటి వ్యాధి. పిల్లల్లో క్యాన్సర్ ప్రత్యేకంగా ఎదుగుదల చెందే కణాల్లో మార్పుల కారణంగా ఏర్పడుతుంది. ఇది పెద్దల్లో కనిపించే క్యాన్సర్ రకాల కంటే కూడా భిన్నంగా ఉంటుంది మరియు చాలా సందర్భాల్లో జన్యుపరమైన మార్పులు లేదా తెలియని కారణాలతో కూడా ఈ పిల్లల్లో క్యాన్సర్ రావడం ఉంది. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏముంటుంది, ముక్కు సైజు చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాను నేను మీకు, కణాల్లో మార్పులు, ఎదుగుదల సమయంలో మార్పులు. పుట్టినప్పుడు చిన్నగా ఉంటుంది, కానీ పెరిగే కొద్ది ఏమవుతుంది, పెద్దగా అవుతుంది. ఒక సైజు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. కానీ ఆగకుండా ఇంకా పెరిగితే కనుక దాన్ని క్యాన్సర్ ఉందేమో అక్కడ అంటారు. అంటే ఏదైనా కానీ మన శరీరంలో ఏ వ్యవస్థ, ఏ పార్ట్ ఎంత పెరగాలో అంతే పెరగాలి. అంతకంటే ఎక్కువగా కనుక వస్తుంటే అప్పుడు మనకి క్యాన్సర్ కారకం ఏమన్నా ఉందా, క్యాన్సర్ ఉందా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పిల్లలకు కనిపించే ముఖ్యమైనటువంటి క్యాన్సర్ రకాలు ఏంటంటే లుకేమియా, రక్త క్యాన్సర్. ఇది పిల్లల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రకం. ఎముక మజ్జ, బోన్ మ్యారోలో ఉండే, అంటే ఎముకల్లో ఉండేటువంటి గుజ్జులో రక్త కణాల్లో ఉండే మార్పుల ద్వారా, జన్యు మార్పులు వలన కలిగేటటువంటి ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. రక్త కణాలు ఒక ఫ్లో వెళ్తూ ఉంటాయి కదా, అది ఇంకా కాస్త పెరిగి సైజ్ పెరిగితే రక్తంలో బ్లడ్ క్యాన్సర్ అంటారు కదా, అలా ఇది లుకేమియా అంటే కూడా బ్లడ్ క్యాన్సరే. ఇది రావడం ద్వారా మనకి ఎముకల్లో గుజ్జు అనేది తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది, అనీమియా రావటానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇవి. అంటే ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే రక్తస్రావ తీవ్రంగా అలసటగా ఉంటుంది, రక్తస్రావ సమస్యలు ఉంటుంది, ఏదైనా దెబ్బ తగిలినా చిన్నగా నొల్లంతా మంటలు పుట్టినట్టుగా ఉంటుంటుంది. అలాగే ప్రతి వైరస్ కి, అంటే చిన్న మన పక్కన జలుబు తుమ్ములు కానీ ప్రతిది ఏ చిన్నది వచ్చినా కానీ అంటువ్యాధుల బారిన పడిపోతూ ఉంటారు. అలాగే ఎముకల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు, మన ఇట్లా ముట్టుకుంటే అమ్ము అమ్ము అంటారు కదా, అలా. నెక్స్ట్, మెదడు మరియు వెన్నెముక క్యాన్సర్. ఇది మెదడులో, వెన్నెముకలో ట్యూమర్లు ఏర్పడి నరాలను ప్రభావితం చేస్తాయి. ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఎప్పుడు కనిపిస్తాయంటే ఉదయం సమయంలో, పొద్దున్నే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి మలబద్ధకము లేదా, ఓకే అది మీకు అర్థం కాదులేండి, రాంగ్ వచ్చింది. మోషన్ అనేది మలబద్ధక సమస్య, కాన్స్టిపేషన్ అనేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే నడిచేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కళ్ళకు మబ్బుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు ఎప్పుడు వస్తాయి అంటే మెదడు లేదా వెన్నెముక క్యాన్సర్ ఉన్నప్పుడు వస్తాయి. ఇంకొకటి న్యూరోబ్లాస్టోమా. ఇది ప్రధానంగా చిన్న పిల్లలకి, 5 ఏళ్ల లోపల పిల్లలకు వస్తూ ఉంటుంది. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే క్యాన్సర్ ఎక్కువగా పొత్తి కడుపులో ప్రారంభమవుతుంది, అబ్డామెన్ లో ప్రారంభమవుతుంది. అయితే ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే పొత్తి కడుపులో వాపు వస్తుంటుంది, తినే అలవాట్లలో మార్పు, ఎముకల నొప్పులు. మన లివర్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, పిల్లలో మోషన్ సరిగ్గా వెళ్ళకు, నత్తలు అవి పడుతూ, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్. తల్లి తినే ఆహారాలు అన్నీ కూడా మనకి ఆ పొత్తి కడుపులో నొప్పి రావడానికి, ఆ సిస్ట్ అనేది పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉండేటటువంటి ఒక క్యాన్సర్ అది. అలాగే విల్మ్స్ ట్యూమర్, మూత్రపిండాల క్యాన్సర్. ఇది ఎక్కువగా పిల్లలలో కిడ్నీ క్యాన్సర్ ఉంటుంది. కిడ్నీలో అంటే సరిగ్గా అరగక, ఏ పిల్లలు తింటున్నారు కదా అని ఎంతెంత అంత పెట్టడము. అలాగే ఇంకొకటి, అక్కడ మనకి ఎక్కడో చోట ఒక చెప్పాను కదా, క్యాన్సర్ అనేది ఉండవలసిన దానికంటే కొంచెం పెరగాల్సిన దానికంటే, అంటే ఒక కణం అనేది పెరిగేదానికంటే దానికి ఎక్కువగా పెరిగితే దాన్ని ఏమంటారంటే ట్యూమర్స్. ఆ కణితి ఒక గడ్డలాగా ఏర్పడటం, కొన్ని కణాల సమూహమే ఒక ట్యూమర్. అలా వచ్చినప్పుడు ఇది కిడ్నీలో అలా ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే పొత్తి కడుపులో వాపు ఎక్కువగా వస్తుంది, యూరిన్ సమస్యలు ఎక్కువ వస్తాయి. అలాగే బాడీ అనేది చాలా చల్లగా అయిపోతూ ఉంటుంది. అలాగే బీపీ లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. అలాగే లింఫోమా, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ ని, శరీర రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపించేటటువంటి క్యాన్సర్. ఇది 2 రకాలుగా విభజించబడుతుంది. కొంచెం సమయం, హాట్ స్కిన్స్ లింఫోమా అంటారు అండ్ నాన్ హాట్ స్కిన్స్ లింఫోమా అని. ఈ 2 రకాలు ఈ లింఫోమా క్యాన్సర్ లో ఉండటం జరుగుతుంది.
ఇది ఎక్కడ ఎక్కువగా వస్తుంది? మెడ, మడమ, అరచేతుల ప్రాంతాల్లో వాపులు మరియు శరీర బరువు తగ్గటము, ఎక్కువగా రాత్రిళ్ళు చెమట పట్టడం. ఈ లక్షణాలు కనుక ఉంటే వాళ్ళకి లింఫోమా అనేటటువంటి క్యాన్సర్ ఉంది ఏమో ఒక్కసారి చెక్ చేయించుకుంటే తెలిసిపోతుంది. ఏ లక్షణమైనా ఒక్కసారి ఉంటే కదండి, తరచుగా వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేయించుకుంటే మంచిది. పిల్లల్లో క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అంటే, అది ప్రత్యేకంగా తెలియకపోయినా ఒకటి జన్యుపరమైనటువంటి మార్పులు ఇందాకే చెప్పాను. కొన్ని పిల్లలు జన్మతోనే క్యాన్సర్ కి ఎక్కువగా అవకాశం కలిగి ఉంటారు. అలాగే రేడియేషన్ మరియు కెమికల్స్, అంటే తల్లి గర్భధారణ సమయంలో కొంతమందికి ఇప్పుడు ఐవీఎఫ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఉండినప్పుడు కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా రేడియేషన్ చేయించుకున్న, ఎక్కువగా మెడిసిన్స్ అవి తీసుకుంటూ ఉంటే కూడా వాళ్ళకి క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా. అందుకనే చాలా వరకు ప్రెగ్నెంట్ లేడీని ఏదైనా తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించమంటారు. ఈవెన్ దో మెడిసిన్ తీసుకోవాలన్నా కానీ, ఏ పని చేయాలన్నా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈవెన్ దో వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుండాలి. అవన్నీ కూడా పొట్టలో ఉన్నటువంటి బేబీ మీద పడేటటువంటి అవకాశం, వాళ్ళ మానసిక స్థితి కూడా ఆ బేబీ యొక్క మానసిక స్థితి పైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ హార్ట్ బీట్లు పెరగటం అయినా కానీ, హార్ట్ కి ఇబ్బందులు రావటం, ఇవన్నీ కూడా తల్లిగా తను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తన బాధ్యత కూడా. ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక గర్భం ధరించినటువంటి స్త్రీ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు, వాళ్ళ బాధ్యతలు అవి. అలాగే కొందరు పిల్లలకి జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంది. ఫ్యామిలీ హిస్టరీ, తాతలకు ఉంది, తల్లులకు ఉంది, అలా కూడా వస్తూ ఉంటాయి. మరి పిల్లల క్యాన్సర్ నిర్ధారించడానికి ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే, రక్త పరీక్షలు, బ్లడ్ టెస్టులు అండ్ స్కానింగ్, ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా. పొత్తి కడుపులో కూడా క్యాన్సర్, అల్ట్రాసౌండ్ స్కాన్. అలాగే బయాప్సీ, కణ నమూనా పరీక్ష, లంబార్ ఫంక్చర్, వెన్నెముక ద్రవ పరీక్ష, మెదడు కానీ వెన్ను కానీ వస్తుంది కదా, ఆ వచ్చినప్పుడు దానికి సంబంధించి లంబ పంక్చర్ అంటే వెన్నెముక ద్రవ పరీక్ష చేయటం వలన మనకి ఈ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ చికిత్స విధానాలు ఏంటి అంటే, ఒకటి కీమోథెరపీ. అంటే మామూలుగా పెద్దల క్యాన్సర్ కి పిల్లల క్యాన్సర్ కి తేడా ఉంటుందన్నా కదా, ఇవి ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఈ చికిత్సలు తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని పిల్లలు తట్టుకోవాలి కదా, అలా తట్టుకుంటారో లేదో వాళ్ళు కొన్ని రకాలు మాత్రమే చేస్తారు. అందులో వాళ్ళ భరించే విధంగానే ఇవి చేస్తారు. కీమోథెరపీ నార్మల్ గా ఉంటుంది, అందరిలో ఉంటుంది. బట్ దీనికి చేసేటప్పుడు, వీళ్ళు చికిత్స చేసేటప్పుడు తీసుకునేటటువంటి ప్రికాషన్స్ వేరేగా ఉంటాయి. ఇది క్యాన్సర్ కణాలని, కీమోథెరపీ అంటే చంపడానికి ఉపయోగించేటటువంటి ఔషధాల చికిత్స. ఇది ఎక్కువగా పిల్లల్లో లుకేమియా ఎవరికైతే ఉందో, లింఫోమా ఎవరికైతే ఉందో ఆ క్యాన్సర్ కి ఈ కీమోథెరపీని ఉపయోగిస్తారు. అలాగే సర్జరీ, ట్యూమర్ వచ్చిందనుకోండి, ట్యూమర్ తొలగించడానికి. అలాగే విల్స్ ట్యూమర్, న్యూరోబ్లాస్టోమా వంటి క్యాన్సర్లకి ఈ శస్త్రచికిత్స, సర్జరీ ద్వారా తీసివేయడం జరుగుతుంది. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ, కొంచెం ఎక్కువగా పవర్ ఉన్నటువంటి రేడియేషన్ కిరణాలని క్యాన్సర్ మీదకి పంపించి ఆ కణాలని విచ్ఛిన్నం చేస్తారు. దాని ద్వారా మెదడులో ట్యూమర్, అలాగే మెదడు ట్యూమర్లు మరియు కొన్ని లుకేమియా రకాల్లో కూడా, అంటే కొన్ని రకాలు ఉంటాయి కదా, దాన్ని యొక్క ఏమంటారు బేస్డ్ ఆన్ స్టేజెస్ ప్రకారంగా ఈ విధమైన ఈ చికిత్సలు చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, అసలు దీని గురించి చదివితే ఉందండి, మామూలుగా లేదు. ఇవి మన యొక్క ఆరోగ్యకరమైనటువంటి భాగాన్ని ద్వారా మళ్ళీ దాన్ని తిరిగి అభివృద్ధి చేస్తారు. ఇది ఎలా చేస్తారు అంటే, కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ తర్వాత దానిలో ఈ స్టెమ్ సెల్ ని మన దగ్గర ఉన్నటువంటి ముఖ్య కణజాలాన్ని మళ్ళీ పంపించి అక్కడ తిరిగి మళ్ళా ఎముకల్లో గుజ్జుని మధ్యని పెంచడానికి ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారండి. ఇది ఎక్కువగా లుకేమియా చికిత్సలో ఉపయోగిస్తారు. అలాగే ఇమ్యూనోథెరపీ, శరీర రోగ నిరోధక వ్యవస్థని, క్యాన్సర్ కణాలని ఎదుర్కోవడానికి బలోపేతం చేయడం, అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ పిల్లల క్యాన్సర్ నివారణ మరియు ముందస్తు జాగ్రత్తలు. పిల్లలకి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇవ్వాలి మరియు వ్యాయామాన్ని అలవాటు చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు కదా, మరి వాళ్ళని ఎంత బాగా చేసుకుంటే మన దేశం కూడా అంత బాగుంటుంది. మరి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లి తండ్రిది.
సమాజానికి మనం ఏమి ఇచ్చాము, సమాజం మనకేమి ఇచ్చింది అనే కంటే సమాజానికి మనం ఏమి ఇచ్చాము అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఒక సోషల్ హెల్త్ అంటే 3 హెల్త్‌లు బాగున్నటువంటి పిల్లల్ని ఇస్తున్నాను. వాళ్ళని దేశ సేవకి నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఏ విధమైన ఒట్టి బార్డర్‌లో చేస్తేనే సేవ కాదు. మనం ఇక్కడుండి కూడా ఎన్నో విధాలైనటువంటి సైంటిస్ట్ ఇవన్నీ కూడా దేశానికి సేవ చేసేవాళ్ళే గదా! అలా చేసేటటువంటి పిల్లల్ని మనం మంచి పిల్లల్ని మనం ఇస్తే అది గూడా ఒక మనకి సేవ చేసిన భాగ్యమే. అలాగే ఎక్కువ రసాయన పదార్థాలు, కీటకనాశనులు అండ్ ఫార్మాల్డిహైడ్ అంటే ఫర్టిలైజర్, పెస్టిసైడ్ ఇవన్నీ గూడా లేకుండా అంటే ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువగా ఇచ్చేలాగా మనం పిల్లలకి చూసుకోవాలి. అలాగే గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి తల్లి. అలాగే నెలవారీ ఆరోగ్య తనిఖీలు చేయించడం వల్ల క్యాన్సర్‌ని తొందరగా గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. పిల్లల్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు ఏమన్నా వస్తున్నట్లు అనిపిస్తే ఎప్పటికప్పుడు రొటీన్‌గా చెకప్ చేస్తూ ఉంటే గనక పిల్లలకి క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ ఉంటే గనక తొందరగా వాటిని నివారించుకోవచ్చు. అలాగే పెద్దవారిలో క్యాన్సర్. మరి ఇందాకే చెప్పాగా పెద్దవారిలో ఒక రకమైన క్యాన్సర్ ఉంటుంది. పిల్లల్లో ఒక రకమైన క్యాన్సర్ ఉంటుందని. మరి పెద్దవారిలో క్యాన్సర్ ఏల్లో ఒక రకం ఏదంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. ఇది ఒక్క నిమిషం అండి. ఊపిరితిత్తుల క్యాన్సర్. మరి ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఎలా వస్తుందంటే ఇది ఎక్కువగా అత్యధిక మరణాలకు కారణమయ్యే క్యాన్సరు అధిక పొగ త్రాగే వారిలో కనబడుతుంది. అంటే నేను నిన్న ఇది చదివినప్పుడు చూసాను. ఇప్పుడు మన నోట్లో గాని ఎక్కడైనా గాని ప్రతి మన బాడీ మొత్తం గూడా కణాలుంటాయి. క్యాన్సర్ కణాలే ఉంటాయి. అయితే ఒకవేళ మనకి ఈ గనుక భాగంలో కానీ ఎక్కడైనా గానీ అది ఉండి అది దానికి రొటీన్‌కి మనము ఈ సిగరెట్ కానీ, గుట్కా ఇవన్నీ తీసుకుంటా ఉంటారు గదా! అలా ఎవరైనా తీసుకున్నారనుకోండి. అయి తీసుకున్నప్పుడు అయి ఎక్కడికి వెళ్తాయి? మన పొగ పొట్టలోకెళ్ళిపోతుంది. పొగ ఎలా? పూర్తిగా వ్యాప్తి చెందుతుంది. ఆ పొగ ద్వారా ఈ క్యాన్సర్ కారకము మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మన లంగ్స్‌కెళ్తుంది. మన ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? మనకి ప్యూర్ అయినటువంటి ఆక్సిజన్ మనం పీల్చే గాలిని ప్యూరిటీ చేసి మన రక్తంలో ఆక్సిజన్ ఉండేలాగా చేసి మనము మన గుండెకి సంరక్షణకి, మన ఆరోగ్య సంరక్షణకి మొట్టమొదటి భాగము ఈ ఊపిరితిత్తులు. ఎప్పుడైతే ఊపిరితిత్తులకి ఇబ్బంది ఏర్పడుతుందో టోటల్‌గా అది ఎవరి మీద పడుతుంది? పని ఇంట్లో ఒకళ్ళకి అనారోగ్యం వచ్చిందనుకోండి. మా పనంతా ఇంకొకరు ఎవరి మీద పడుతుంది? ఇంకొక వ్యక్తి మీద పడుతుంది గదా! ఒక పని చేసే వ్యక్తికి ఇంకొక పని అడిషనల్‌గా వస్తే ఎంత భారం అవుతుంది? అలాగే మనకి లంగ్స్‌కి గనుక ఏమన్నా ఇబ్బంది అవుతే అది ఎక్కడికెళ్తుంది? హార్ట్‌కి కూడా ప్రభావం చూపిస్తుంది. హార్ట్‌కి కూడా ఎక్కువగా వెయిట్ తీసుకోవాల్సొస్తుంది. అంటే పని చేయాల్సొస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరం. ఎక్కువగా పురుషుల్లో వస్తూ ఉంటుంది. ఇవాళ రేపు ఫ్యాషన్ అని జెప్పేసి లేడీస్ గూడా సిగరెట్ స్మోక్ జేస్తున్నారు. అది వేరే విషయం అండి. కానీ వీలైనంత వరకు గూడా మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండాలి అని అనుకుంటే మాత్రం స్మోక్ చేయటం ఆపేయండి. అలాగే బయట ప్లాస్టిక్ వ్యర్థాలు అవి ఇవి వాడుతూ ఉంటారు కదా! దాన్ని కూడా కాల్చటం లాంటివి చేయకండి. వీలైనంత వరకు వాడటం మానివేయండి. అలాగే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే మరి ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయంటే నిరంతరమైనటువంటి దగ్గు, అలాగే ఛాతీలో నొప్పిగా ఉంటుంది. అలాగే శ్వాసకోశ సమస్యలొస్తూ ఉంటాయి. రక్తంతో దగ్గటం. దగ్గేటప్పుడు కళ్ళ పడుతూ ఉంటుంది గదా! మ్యూకస్ అది రక్తంతో పడుతూ ఉంటుందండి. మరి ఇది రావడానికి కారణం ఏంటంటే పొగ త్రాగటం, కాలుష్యం, రసాయనాల ప్రభావం, అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు. రొమ్ము క్యాన్సర్. 100కి ఎక్కువ శాతం అండి. ఇది నేనైతే ఒక నోట్స్ కూడా రాసాను దీని గురించైతే. ఒక్క నిమిషం చెప్తాను మీకు. ఎన్ని కణాలు అంటే 2,24,000 దాకా ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు 2022లో వచ్చినటువంటి సమాచారం ఇది. అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఇంకా ఎంతమంది ఏర్పడ్డారో ఒక్కసారి గమనించండి. ఆ రోజుకి కొత్తగా వచ్చేటటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు. అలాగే మనకి చాలా మందికి తెలిసే ఉండుంటది. అంజలా జవేరి అనే నటి ఉంది గదా! ఆమె తల్లికి గూడా
ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉంది. కాబట్టి ఆమె దాన్ని BRCA1, BRCA2 అనేటటువంటి టెస్టులు ఉంటాయి. ఇక్కడ ఇచ్చాను, తర్వాత చెప్తాను అది. ఆ టెస్టులు చేయించుకుని తనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తన 2 బ్రెస్ట్‌ని కూడా తీయించేసుకుంది. అలాగే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ ఉంది వాళ్ళ తల్లి వాళ్ళకి అని చెప్పేసి తనకు కూడా వచ్చే అవకాశం ఉందని తన యొక్క గర్భసంచిని కూడా తొలగించుకోవడం జరిగింది. అలా తను ముందస్తు జాగ్రత్తగా తెలుసుకుని తన్ని నివారించుకుంది క్యాన్సర్‌ని. అంటే ఇది దీనికి ఎందుకు చెప్పాను అంటే చదివేటప్పుడు ఒక పర్టిక్యులర్ పర్సన్ గురించి చెప్తే గనుక మీకు అర్థమవుతుందేమోనని నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎక్కడ వస్తుందంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మందికి తెలియదేంటంటే పురుషుల్లో గూడా కనిపిస్తుంది. మాకు బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉంటుందిగా మాకు తెలియదు. కానీ కొంతమందికి బ్రెస్ట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది పురుషులకు కూడా. కొంతమందికి అక్కడ కూడా కొంచెం ఉన్నా గాని గడ్డలాగా కనిపిస్తుంది. వాళ్ళకి అది కాకపోతే చాలా తక్కువ మందిలో ఉంటుంది. మరి దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే రొమ్ములో గట్టి పడిన గడ్డలు. ఇట్లా చిన్న గడ్డల్లాగా లేదా పెద్ద సైజ్ గడ్డలాగా కణితులు కనిపిస్తా ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే రొమ్ము యొక్క ఆకారంలో మార్పులు అంటే ఒక రొమ్ము సైజ్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే స్కిన్ అనేది ముడతలు పడుతూ ఉంటుంది. లేదంటే నొప్పొస్తూ ఉంటుంది. లేదా వన్ సైడ్‌కి చిన్నగా అయిపోతుంది. కొంచెం ఇట్లా జారినట్టుగా అయ్యే టైంలో దానికి ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందికరంగా అవుతూ ఉంటుంది. అలాగే నిప్పల్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఒక రకమైనటువంటి జెల్ అనేది అంటే బ్లడ్ ఫ్లూయిడ్స్ అనేది కారుతూ ఉంటాయి. అలాగే బ్లడ్ గూడా వస్తూ ఉంటుంది. అలాగే నొప్పి లేని గడ్డలు గూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే నిప్పల్ సైజ్ కూడా మారుతూ ఉంటుంది. 2 నిప్పల్స్ సమానమైన పొజిషన్‌లో ఉండకుండా నిప్పల్ సైజ్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే చంకల్లో గూడా గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే గనక మీరు బెటరు ఎళ్లి డాక్టర్‌కి చూపెట్టుకుంటే తెలుస్తుంది. అలాగే నేను మొన్న మనకి ప్రొడక్ట్ వుమెన్ హెల్త్‌లో చెప్పినప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పాను. మనకి బ్రెస్ట్ ఫిట్ క్రీమ్ రాసుకుంటూ ఉంటే అందానికి అందము, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకంటే రాసుకునే క్రమంలో మన బ్రెస్ట్‌ని ఎలా ఉందో తెలుసుకుంటాం. అంటే ఈ షేప్‌లో పెట్టి మన పామ్ ద్వారా మన బ్రెస్ట్‌ని కనుక ఇలా చేస్తూ ఉంటే ఎక్కడైనా గడ్డలుంటే తెలుస్తూ ఉంటే లేదంటే మునివేళ్ళ ద్వారా మసాజ్ చేస్తూ ఉన్నప్పుడు గాని ఆ గడ్డలు ఎక్కడైనా ఉంటే తెలిసి అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనము నీడిల్ టెస్ట్‌కి వెళ్లి నీడిల్ టెస్ట్ తర్వాత ఎఫ్‌సిసిఐ అంటారు. నీడిల్ టెస్ట్ అంటే ఆ టెస్ట్ తర్వాత ఏమన్నా ఉంది అని తెలిస్తే గనుక ఇమ్మీడియేట్‌గా అంటే అది ఇంకొకటి దీనికి ఎటువంటి నొప్పి లేనటువంటిది. బిలో 30 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మామోగ్రామ్ చేయరండి. అలాంటి వాళ్ళకి ఈ నీడిల్ టెస్ట్ అనేది చాలా ఎక్కువగా పనికొస్తుంది. అయితే ఇది రావడానికి కారణాలు ఏంటంటే జన్యుపరమైనటువంటి మార్పులు. ఇప్పుడే చెప్పాగా అంజలా జవేరి గారి గురించి చెప్పినప్పుడు BRCA1, BRCA2 అనేది జన్యుపరమంగా మాకేమన్నా వస్తాయా? ఈ రొమ్ము క్యాన్సర్ గానీ, ఈ క్యాన్సర్ అని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి టెస్ట్‌లండి. అలాగే హార్మోన్‌ల అసమతుల్యత ద్వారా గూడా వస్తుంది. అలాగే అధిక బరువు, మద్యం సేవించటం. ఇవి గూడా మనకి ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకొస్తుంది. అలాగే ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళకి మద్యపానం చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముఖ్యంగా. ఇది మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్‌లో ఒకటి. ఇది హెచ్‌పివి వైరస్ అంటే హ్యూమన్ పాపిలోనోవా వైరస్ అనేది ద్వారా ఎక్కువగా సంభవిస్తుంది. అంటే ఇంకొకటి ఇంకో విధంగా ఎలా సంభవిస్తుందంటే ఒక వ్యక్తి ఎక్కువ మందితో సంపర్కం అంటే ఇంటర్‌కోర్స్ చేస్తే కనుక వాళ్ళ ద్వారా కూడా ఈ గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇది వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది? అసాధారణమైన రక్తస్రావం. ఇందాక చెప్పాను కదా! మెన్స్ట్రువల్ టైము ఒకటుంటది. పీరియడ్స్ టైము. దానికి బిఫోర్ వస్తుంది, ఆఫ్టర్ వస్తుంది. ఆఫ్టర్ 10-15 డేస్ దాకా అవుతూ ఉంటుంది. అయిన తర్వాత ఒక 10 డేస్ అంతే. ఒక 5-10 డేస్ గ్యాప్ మళ్ళీ వెంటనే బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడంటే అప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఎక్కువగా వెన్నులో నొప్పొస్తుంది. చిన్న పనులే చేయగలరు. నీరసంగా అంటే ఎక్కువగా బ్లడ్ పోతూ ఉంటుంది గదండీ! వాళ్ళు ఎక్కువగా నీరసంగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు
అలా వచ్చినప్పుడు నివారణ ఏ విధంగా చేస్తారు అంటే, ఒక్క నిమిషం. ఇది నివారించడానికి ఏం చేయాలంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం. ఇందాక నేను చెప్పాను కదా, చిన్న పిల్లల్లో 10 నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చింది అంటే వాళ్ళకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి మనము ఇది చేసుకోవచ్చు, ముందస్తు జాగ్రత్తగా తీసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇంకోటి పాప్ స్మియర్ పరీక్ష. ఇందాక చెప్పాను, ఆ గర్భాశయ ముఖద్వారం నుంచి చిన్న రేణులాగా పొడిలాగా తీసుకుని అది చేస్తారు. ఇది ఎక్కువగా నేను ఇదివరకు కూడా చెప్పాను. ఇక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా చిన్న టెస్టే, చాలా తక్కువ టైమే తీసుకుంటుంది. అది మనం బయట చేయించుకుంటే 1000 నుంచి 1200 రూపాయల దాకా అవుతుంది. బట్ అక్కడ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ని కంట్రోల్ చేయాలి, అది ముందుగానే తెలుసుకోవాలి. స్టేజ్ 1లో ఉన్నప్పుడే తెలుసుకుంటే మనం వాళ్ళకి కాపాడుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. ఒక్కసారి దానికి మళ్ళా అది గర్భాశయం తీసేసి తర్వాత మెన్స్ట్రువల్ పీరియడ్ ఆగిపోయి హెల్త్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ చేసే బదులు ముందుగానే తెలుసుకుంటే గనక దాన్ని కూడా మనం నివారించవచ్చు అని చెప్పేసి ఈ పాప్ స్మియర్ పరీక్షలు చేస్తున్నారు. నెక్స్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఇది పురుషుల్లో కనిపిస్తుంది, ఎక్కువగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వస్తే కనుక లక్షణాలు ఎలా ఉంటాయంటే మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి, మళ్ళీ మూత్రంలో రక్తం కనిపిస్తుంది, అలాగే పెల్విక్ ప్రాంతంలో నొప్పి అంటే పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళ వయసు పెరిగిన కొద్దీ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా వస్తుంది. అట్లాగే వాళ్ళు అనుసరించేటటువంటి జీవనశైలి, సమయానికి నిద్రపోకపోవటము, సమయానికి నిద్ర లేకపోవటము, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని చెప్పేసి మేము రెస్ట్ తీసుకునే టైం అయింది అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అలా వర్క్ చేయకుండా ఉంటారు. అలాంటి జీవనశైలి ఏంటంటే మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము చాలు, లేకపోతే మేము వీక్ అయ్యాము, మేము చేయలేము, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి జీవనశైలి, అలాగే జన్యుపరమైనటువంటి కారణాలు, ఇవన్నీ కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ కాలేయ క్యాన్సర్ అంటే మన లివర్ క్యాన్సర్. ఇది ఎక్కువగా డ్రింక్ చేసేవాళ్ళు, మద్యం ఎక్కువగా తాగే వాళ్ళు కనిపిస్తుంది. ఇది వచ్చినప్పుడు కడుపు భాగంలో తీవ్రమైన నొప్పిగా ఉంటుంది, పొత్తి కడుపు వాస్తుంది, అలాగే మలినమైన చర్మము, జాండీస్ వస్తుంది అంటే నల్లగా మారిపోతుంది, లేకపోతే ఎల్లో కలర్ గా అంత బాడీ అంతా మారుతుంది కదా, అలా అయినప్పుడు కాలేయ క్యాన్సర్ వచ్చినట్లు గుర్తు. అలాగే ఇది వచ్చినప్పుడు దీనికి కారణం ఏంటి? ఎక్కువగా మద్య తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, అలాగే హెపటైటిస్ బి మరియు సి వైరస్ ఉన్నప్పుడు, ఈ వైరస్ సోకిన వాళ్ళకి ఈ కాలేయ క్యాన్సర్ అనేది వస్తుంది. కాబట్టి మద్యం తాగవద్దు. అలాగే మూత్రపిండ క్యాన్సర్, కిడ్నీలో ట్యూమర్లు పెరిగి క్యాన్సర్ కి దారితీస్తాయి. ఈ ట్యూమర్లు పెరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే మూత్రంలో రక్తం పడుతూ ఉంటుంది, పొత్తి కడుపు మరియు వెన్ను భాగంలో కూడా కిడ్నీ పెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ ఏదైతే ఉందో అక్కడ కిడ్నీస్ ప్లేస్ కింద బాగా నొప్పిగా ఉంటుంది. ఆ నడుము నొప్పి బాగా వస్తుంది అని అంటే ఒక ప్లేస్ లో దానికి వాళ్ళకి ఏమన్నా కిడ్నీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి అనేసి మనం చెక్ చేయించుకోవచ్చు. అలాగే రక్తపోటు, మన రక్తాన్ని శుద్ధి చేసేటటువంటిది మనకి ఎలాగైతే హార్ట్ ఎలా అయిందో అనుకుంటామో కిడ్నీస్ ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. మరి వాటికి ఏమైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది కదా, అలా తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు రక్తము చాలా ప్రెషర్ గా మూవ్ అవుతుంది, అప్పుడు బీపీ వచ్చింది అంటారు, రక్తం చిక్కబడిందని కూడా అంటారు కదా, అలాగా. దీనికి కారణాలు ఏంటంటే పొగ త్రాగటము, అధిక బరువు, జన్యుపరమైనటువంటి మార్పులు. ప్రతి ఒక్క క్యాన్సర్ కి కారణము ఎక్కువగా స్మోక్ చేయటము, బరువు పెరగటము మరియు జన్యుపరంగా మార్పు, ఇవి వస్తాయి. ఎప్పుడైతే అది వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? ఇమ్మీడియట్ గా వెయిట్ లాస్ అయితే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్, కొలన్ క్యాన్సర్. కొలన్ క్యాన్సర్ 2 రకాలుగా ఉంటుందండి. ఆ 2 రకాలు రైట్ సైడ్ వచ్చినప్పుడు సైలెంట్ కిల్లర్ అంటారు. కొలన్ క్యాన్సర్ రైట్ సైడ్ వస్తే అది సైలెంట్ కిల్లర్, అనీమియాకి కూడా దారి తీసేటటువంటి క్యాన్సర్ అది. అలాగే ఇంకొకటి లెఫ్ట్ సైడ్ లో వస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. దీని గురించి కూడా నేను కొంచెం బాగానే తీసుకున్నా ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఏ క్యాన్సర్ గురించి ఎక్కువ తీసుకున్నానో, ఎక్కువ మందికి ఏదైతే వస్తుందో ఈ మధ్య దాని గురించి ఎక్కువగా తీసుకోవడం జరిగింది నేను. ఈ
టిష్యూ ఇది వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఒక్క నిమిషం. రైట్ సైడ్ వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు ఎలా తెలుసుకోవాలి మరి మనకు తెలియదు కదా అంటే, అప్పర్ ఎండోస్కోప్ అనే టెస్ట్ అనేది చేయడం ద్వారా రైట్ సైడ్ లో కనుక కొలెన్ లో కనుక క్యాన్సర్ వస్తే అప్పర్ ఎండోస్కోపీ చేస్తే తెలుస్తుంది. అలాగే కొలనోస్కోపీ చేయడం ద్వారా కూడా ఈ క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎనీమియా అంటే సిమ్టమ్స్ ఏం తెలియదు, బట్ కొంచెం చిన్న సిమ్టమ్ ఏంటి అంటే కొద్దిగా మనం తెలుసుకోవచ్చు. అది ఎనీమియా వచ్చినా ఆకలి తగ్గిపోయినా కానీ రైట్ సైడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇంకొకటి లెఫ్ట్ సైడ్ క్యాన్సర్ కనుక వస్తే ఏమవుతుంది అంటే అది రెక్టల్ క్యాన్సర్ లాగా కొంతమందికి ఇప్పుడు చెప్తాను, పైల్స్ వస్తున్నాయి. చాలా మందికి మోషన్ లో గనుక బ్లడ్ వచ్చిందంటే ఏమంటారంటే పైల్స్ ఉన్నాయి అనుకుంటారు. బట్ అన్ని సందర్భాల్లో పైల్స్ కాదు, కొలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది. మరి ఇది ఎలా తెలుస్తుంది? మరి అలా పడింది మనకి ఇవే అని అనుకుంటే ఎలా చేయొచ్చు అంటే, ఇందాక చెప్పాను కదా, మోషన్ లో బ్లడ్ పడతాం, మోషన్ సైజు పెరగటం, స్టూల్ యొక్క సైజు ఇంతలా ఉండాలండి, బట్ ఆ సైజు చిన్నగా మారిపోతూ ఉంటుంది. అలాగే మోషన్ వెళ్ళేసి వస్తాము, బట్ మోషన్ ఫ్రీగా వెళ్ళిపోయామని అనుకోము, ఇంకా వస్తుందేమో అన్న భావన కలుగుతుంది. ఎందుకు? అక్కడ ఒక క్యాన్సర్ కణితి ఉంది కాబట్టి ఇంకా వస్తుందేమో. మామూలుగా ఏంటి, మోషన్ వెళ్ళే ఉంటే చాలా రిలాక్స్డ్ గా ఉంటారు మైండ్, బట్ ఆ రిలాక్స్డ్ మైండ్ అనేది రాదు ఈ లెఫ్ట్ సైడ్ కనుక కొలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, అంటే రెక్టల్ క్యాన్సర్ ఉంటే గనక ఈ విధంగా జరుగుతుంది. మరి ఇంకొకటి దీనికి ఇలా ఇది వచ్చినప్పుడు ఇంకొక లక్షణాలు ఏమిటి? ఎక్కువగా డయేరియా వస్తుందండి, అలాగే పెయిన్ ఎక్కువగా ఉంటుంది, మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్ నివారించాలంటే తల్లి అయినటువంటి ప్రతి తల్లి కూడా తన బిడ్డకి విధిగా కనీసం ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళ యొక్క శరీర ఆకృతి మారిపోతుంది, పిల్లలకి పాలివ్వడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అలాంటి మహాతల్లులు ఉన్నారు. మరి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్టే కదా. కాబట్టి తప్పనిసరిగా పిల్లలకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు తప్పనిసరిగా పాలివ్వండి. మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, మీకు కూడా ఎప్పుడు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు కొంచెంలో కొంచెం మనం ఇది నివారణ పాటించిన వాళ్ళం అవుతాము. ఓకేనా? నెక్స్ట్ పెద్ద ప్రేగు క్యాన్సర్. ఇక్కడ చెప్పాను కదా, పేగులో గడ్డలు ఏర్పడి క్యాన్సర్ కి దారితీస్తుంది. ఇది వచ్చినప్పుడు లక్షణాలు ఏంటంటే అజీర్ణము, మలబద్ధకము, మూత్ర విసర్జనలో మార్పు, పొత్తి కడుపులో నొప్పి. అలాగే నివారణ ఎలా చేయాలి? అధిక ఫైబర్ ఆహారం తీసుకోవడం ద్వారా, చెప్పాను కదా మనకి కొలన్ అరుగుదల, మోషన్ ఫ్రీగా రావాలి అంటే ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. నెక్స్ట్ క్యాన్సర్ కి గల ప్రధాన కారణాలు ఏంటి? మరి ఇన్ని రకాల క్యాన్సర్లు చూసి వచ్చాము. నోట్లో కూడా క్యాన్సర్ ఉంటుంది. నోటి క్యాన్సర్ ని కూడా మనము ఇది చేసుకోవచ్చు. ఏంటి, కొంతమందికి నాలుక మీద సన్న పుండ్లు పడినట్టు ఉంటుంది, అలా పుండు పడి తగ్గదు, నోట్ లోపల పడుతూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు ఏమంటారు, అవి గుట్కాలు అవి తింటారు కదా ఇక్కడ పెట్టుకుని. మొన్న ఏదో రీసెంట్ గా ఏదో సినిమా చూసాం, పుష్ప సినిమా అనుకుంటా, దాంట్లో కూడా అతను పెట్టుకుని నవ్వులుతా ఉంటారు, ఇక్కడ పెట్టేసి ఇలా పెట్టుకుని. అలా తిని వాళ్ళు ఏమనుకుంటారంటే నమిలి ఊసేస్తాము అనుకుంటారు, బట్ ఉయ్యరండి. వాళ్ళకే తెలియకుండా వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు క్యాన్సర్ ని. మన లాలాజలంలో మిక్స్ అయ్యేది మన కడుపు లోపలికి వెళ్ళి మనకి క్యాన్సర్ రావడానికి అవకాశంగా మారుతుంది. ఈ నోటి క్యాన్సర్ రావడానికి, స్వరపేటిక క్యాన్సర్ రావడానికి కూడా ప్రముఖమైనటువంటి కారణము ఈ పాన్ గుట్కాలు తినటము. అలాగే పొగ త్రాగటము, ఆల్కహాల్ సేవించటం, మద్యాన్ని సేవించటం, అలాగే అధిక బరువు ఎక్కువగా ఉన్నా, ఎక్సర్సైజ్ చేయకపోయినా, మనం ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ పూర్తిగా కాలుష్యమై ఉన్న, ఎక్కువగా రసాయన పదార్థాలు వినియోగిస్తున్నా కూడా ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అలాగే జన్యుపరమైనటువంటి దాంట్లో మార్పులు ఏమైనా కలుగుతున్నా, అలాగే మన జీవన శైలిలో అస్వస్థంగా, అంటే సమయానికి నిద్రపోకపోవడం, ఇందా నుంచి చెప్దాం అనుకుంటూ మర్చిపోతున్నాం. మన మెదడు ఒక టైంలో మనకి మెలటోనిన్ ని
విడుదల చేస్తుంది. మెలటోనిన్ ఏం చేస్తుంది అంటే నిద్రపోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక హార్మోన్. మరి మెలటోనిన్ ఎప్పుడు వస్తుంది మన బాడీలో నుంచి అంటే సరైన విధంగా నిద్రపోయే వాళ్ళకి. ఎవరైతే 4 గంటలు అంటే క్యాన్సర్ ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఎవరైతే 4 గంటల పాటు నిద్రపోతారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే సూచనలు 70% ఉంటాయండి. ఎవరైతే 5 గంటలు నిద్రపోతారో వాళ్ళకి 40%, 6 గంటలు నిద్రపోయే వాళ్ళకి 20%, 7 గంటలు నిద్రపోయే వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఎందుకు అంటే మనము సరైన విధంగా నిద్రపోతే అంటే సాయంత్రం 6 నుంచి 7 వరకు అన్నం తినేసి మన డిన్నర్ని కంప్లీట్ చేసుకుని ఏం తింటామో అది డిన్నర్ని కంప్లీట్ చేసుకుని చక్కగా 9 వరకు పల్లెటూరులో చూడండి, ఇప్పుడు టీవీలో వచ్చి అన్ని చెడిపోయాయి, కానీ 7:30 8 అవుతుందంటే అసలు రోడ్లన్నీ చీకటి, ఇళ్ళన్నీ చీకటిగానే, ఎందుకంటే లైట్లన్నీ ఆఫ్ చేసి పడుకుంటారు, చీకట్లోనే పడుకుంటారు. అలా లైట్లన్నీ ఆఫ్ చేసేసి వాళ్ళు పడుకోవడం ద్వారా వాళ్ళకి మెలటోనిన్ రాత్రి 1 గంటకి మెలటోనిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ మెలటోనిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనకి ట్యూమర్స్ ఏర్పడకుండా ఉండటానికి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి హార్మోన్. మరి మన యొక్క సమయానికి నిద్ర ఎప్పుడైతే పోమో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే ట్యూమర్లు ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణంగా మారుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇందాక ఒక క్యాన్సర్ లో చెప్పాను కదా, క్యాన్సర్ ఎందుకు వస్తుందని. ఈ విధంగానే హార్మోన్స్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మన శరీరాలను ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త క్యూర్ కాబట్టి బయాప్సీ టెస్ట్, మళ్ళీ స్కానింగ్ ఇవన్నీ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేసి మనము ఈ క్యాన్సర్ అనేది వస్తుందా లేదా అనేది తెలుసుకోవచ్చు. చాలా క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి మందులను ఉపయోగించడం ఎక్కువగా రక్త క్యాన్సర్ మరియు మెటాస్టాటిక్ క్యాన్సర్ను ఉపయోగిస్తారు. అలాగే రేడియేషన్ థెరపీ అనేది అధిక శక్తి గల కారణాలు ఇందాకే చెప్పాను. అంటే అధిక శక్తి గల కారణాలను క్యాన్సర్ కణాలపై ప్రయోగించడము ప్రధానంగా ట్యూమర్ల చికిత్సలో ఈ రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు. అలాగే శస్త్రచికిత్స క్యాన్సర్ కణజాలాన్ని శరీరం నుండి తొలగించడం, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లకి ఈ శస్త్రచికిత్సని ఉపయోగిస్తారు. టార్గెట్ థెరపీ జన్యుపరమైన మార్పులను లక్షణంగా చేసుకుని చికిత్స, ఇది ఎక్కువగా ప్రొస్టేట్ క్యాన్సర్, లుకేమియాకి ఉపయోగిస్తారు. అలాగే ఇమ్యూనిథెరపీ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణాలని నాశనం చేయొచ్చు. అలాగే దీన్ని నివారించడానికి ఏం చేయాలి? ధూమపానం మానేయాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, అధిక బరువుని తగ్గించాలి, స్ట్రెస్ని తగ్గించుకోవాలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండేందుకు మనము నివారణ చర్యలు ఇవి. అలాగే మరి ప్రపంచ స్థాయిలో క్యాన్సర్ ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి వ్యాధి. తొలి దశలో గుర్తించడం మరియు సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. మరి మనం క్యాన్సర్ రాకుండా ఉండాలి అన్నా, వస్తే కనుక తగ్గించుకోవాలన్నా ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే పసుపు కలిపిన పాలు ఎవరైతే ప్రతిరోజు రాత్రి తాగుతారో వాళ్ళకి ఈ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీ వలన కూడా మనకి క్యాన్సర్ రాకుండా ఉండదు. నాకు 5 రకాల ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ రాకుండా ఉండొచ్చని నేను క్యాన్సర్ గురించి తీసుకున్న ఫుడ్ దాంట్లో చూశానండి. ఒకదాని పేరు అసలు గుర్తు రావట్లేదు, అందుకనే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. దాంట్లో ఒకటి గ్రీన్ టీ అండి, రెండోది బొప్పాయి, మూడోది దానిమ్మ, నాలుగోది బ్రకోలీ, క్యాలీఫ్లవర్. వీటిలో కూడా పర్పుల్ క్యాబేజీ, పర్పుల్ క్యాలీఫ్లవర్, ఈ 4. ఇంకొకటి చెప్పా కదా, అది మైంతానినో ఏదో మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. అది డాక్టర్ విలియమ్స్ గారి ఫుడ్ సజెషన్స్ లో నేను విన్నానండి. అది ఆ పేరు రాసుకోకపోవడం నేను చేసిన తప్పు. సజెషన్స్ అప్పుడు దీని గురించి మనకి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి మామూలుగానే తెలుస్తుంది కదా, ఇక్కడ ఉసిరికాయ తినాలి, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, బొప్పాకాయ మనకి రక్తం బాగా పడుతూ ఉంటుంది, దానిమ్మ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బ్రకోలీ దాంట్లో ఏముంటుందో అంత తెలియదు, బట్ మనకి ఏంటంటే
చెప్తా, అయోడిన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది బ్రకోలీ, క్యాలీఫ్లవర్. పర్పుల్ కలర్ అనేది కొంచెం మన బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ కి ఉపయోగపడుతుంది. అంటే కొన్ని రకాలకి కలర్ బేస్డ్ ఫుడ్ కూడా మనకి మంచిది. మనం చెప్తాం కదా ఇంద్రధనుసులో ఎన్ని రకాలైనటువంటి కలర్స్ ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఫుడ్ మనం తీసుకుంటే ప్రతిరోజు మనకి ఎటువంటి అనారోగ్యాలు రావని. అందులో ఒక రంగు పర్పుల్ కలర్ అండి. ఈ పర్పుల్ క్యాబేజీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్, అలాగే క్యారెట్, బీట్రూట్ జ్యూసులు కూడా తాగడం ద్వారా మనకి క్యాన్సర్ రాకుండా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ బొప్పాయి. బొప్పాయి అంటే జిలాయి పప్పాయి ఉంది, చాలా బాగుంటుంది కదా మనకి. ఉసిరికాయ, వైల్డ్ ఆమ్ల శక్తి, గ్రీన్ టీ ఉంది మన దగ్గర. అలాగే మనకి శ్రీ హల్దీ ఉంది. నెక్స్ట్ మనకి హిమాలయన్ బెర్రీ ఉంది. అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు ఇవన్నీ ఉన్నటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి అని దీని ద్వారా తెలుస్తుంది. అంటే మనం తీసుకోకూడని ఆహారం ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్. బయట పానీపూరీలు చాలా ఇష్టంగా తింటామండి. ఈవెన్ నేను కూడా తింటాను, బట్ మానేశాను. ఇప్పుడు దాదాపుగా ఒక 15 మొన్న పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి కూడా తినకూడదు అని గట్టిగా అనుకున్నాం కాబట్టి తినకుండా పక్కకు వచ్చేసానండి. పానీపూరి నేను కూడా తింటాను అప్పుడప్పుడు. ఎందుకంటే పానీపూరిలో వేసే ఏదైతే ఇవి ఉంటాయో పూరి ఇబ్బంది లేదు, తినకూడదు, బట్ నాట్ ఏ ప్రాబ్లం, ఎక్కువ ప్రాబ్లం కాదు. కానీ ఆ వాటర్ ఇస్తారు చూసారా, ఆ వాటర్ లో టేస్ట్ కోసం కలిపేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా క్యాన్సర్ వస్తుందని చెప్పేసి తెలిసింది. రీసెంట్ గా మొన్న బుధవారము జనవరి 19 అనుకుంటా పేపర్ కటింగ్ కూడా నేను చూశాను. అది ఒక 36 సంవత్సరాల వ్యక్తి, తను ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఎటువంటి చెడు అలవాట్లు లేవు, బట్ అతనికి చనిపోయాడు. ఎందువల్ల? కేవలం 36 సంవత్సరాల వయసే. ఎందువల్ల చనిపోయాడు అంటే డాక్టర్లు అతను ఎందుకు చనిపోయాడు అని చూస్తే, బాడీని పరీక్షిస్తే ఎక్కువగా ప్లాస్టిక్ కనిపించింది. అంటే అతను ప్రతిరోజు కూడా రోజుకి 6 సార్లు ప్లాస్టిక్ కవర్ లో క్యారీ చేసినటువంటి టీని తాగేటటువంటి వాడు. అర్థమవుతుందా? అంటే ప్లాస్టిక్ తీసుకోవడం ద్వారా ఎంతటి అనర్థం అవుతుందో చూడండి. ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకపోయినా కేవలం టీ ప్లాస్టిక్ కవర్లలో క్యారీ చేయటం వల్ల అతను చనిపోయాడు క్యాన్సర్ తోనే. అర్థమవుతుందా? అలాగే పంచదార, అంటే 3 వైట్స్ కూడానండి ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, పంచదార, మైదా అండ్ వైట్ రైస్, ఇవి ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మనకి చాలా మంచిది. అలాగే ఉప్పు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. చెప్పా కదా, హై బీపీ వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, అధిక రక్తపోటు వచ్చింది కదా, అందుకని ఉప్పు కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే ఎర్రటి మాంసం, రెడ్ మీట్ తీసుకోకూడదు. అలాగే ఆల్కహాల్ మేము లిమిట్ గానే తీసుకుంటాం కదా అని అనుకుంటారు, కానీ లిమిట్ ఆల్కహాల్, లిమిట్ డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవడం ఉండదు. అలాగే ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ మరియు యోగా చేయాలి. యోగాలో శవాసనం, ప్రాణాయామం మరియు మెడిటేషన్ తప్పనిసరి. అలాగే రోజుకి 20 నుంచి 30 నిమిషాల నడక తప్పనిసరి. మరి మనం ఐఎంసీలో ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏవి వాడచ్చు అంటే అలోవెరా, హిమాలయన్ బెర్రీ, అలోనోని, హెర్బల్ గోమూత్ర, సూపర్ హెల్త్ క్యాప్సూల్, స్పిరిలినా, అశ్వగంధ అండ్ శిలాజిత్, సూపర్ నోరిష్ మోరింగా అండ్ రైసిన్ ఆయిల్, వైల్డ్ ఆమ్ల శక్తి, స్ట్రెస్ అవే టాబ్లెట్, శ్రీ తులసి, శ్రీ హల్దీ, డిటాక్స్ ఫుడ్ ప్యాచ్, చెవన్ గోల్డ్ మరియు ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఇవన్నీ కూడా మనం తీసుకోవడం ద్వారా మనకి వీటిల్లో అక్కడ లక్షణాలను బట్టి మనం తీసుకుంటూ ఉంటే, మనకి సార్ చెప్తూ ఉంటారు కదా, ఈ నెల ఒక టాబ్లెట్, ఈ నెల ఒక టాబ్లెట్, అలా ప్రతి నెల కూడా తీసుకోవడం ద్వారా మనకి ఈ విధమైనటువంటి క్యాన్సర్ రాకుండా ఉండటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మన దగ్గర ఈ ప్రొడక్ట్స్ కూడా నేను పిక్చర్స్ తో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ పిక్చర్స్. ఓకే, మరి ఇంతటితో ఈ క్యాన్సర్ టాపిక్ కి ముగింపు చెప్తున్నాను. అయితే మనకి ఎప్పుడైతే నేను అంటే టెస్టిమోనియా కూడా చెప్తున్నాను, నా దగ్గరికి నా టీం మెంబర్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పాపకి వచ్చేసి క్యాన్సర్ అండి. బసవతారకం దగ్గర క్యాన్సర్ హాస్పిటల్లో ఎప్పుడు రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకొస్తూ ఉంటారు. ఎప్పుడైతే అక్కడ మెడిసిన్స్ తీసుకొస్తున్నారో మన దగ్గరకు వచ్చినప్పుడు నాకు కలిసింది తను. ఇలా ఉంది అన్నప్పుడు పాపకి హెయిర్ తీసేసారు, అంతా అయింది. మనకి సంబంధించిన గోమూత్ర, నోరిష్ మోరింగా ఇవి ఇచ్చాను నేను, హిమాలయన్ బెర్రీ అవి ఇచ్చినప్పుడు తనకి కొంచెం వీట్ గోల్డ్ కూడా
తగ్గిందండి. ఆ టాబ్లెట్స్ సజెస్ట్ చేసి మామూలుగా ఇస్తూ ఉన్నాను. ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్లారు. వెళ్ళినప్పుడు మెడిసిన్స్ అన్నీ కొంచెం తగ్గిచ్చారంట డోసు. మళ్ళా రెగ్యులర్ చెకప్‌కి నేనిచ్చిన నెలకెళ్ళినప్పుడే కొంచెం డోస్ తగ్గిచ్చారు. ఆ తర్వాత జగిత్యాలకి సార్ వచ్చారు. మన అఖ్తర్ సారు. వచ్చినప్పుడు తను పర్సనల్‌గా కలిసి వాళ్ళ పాప రిపోర్ట్స్ అన్నీ గూడా సార్‌కి చూపించడం జరిగింది. సార్ గూడా మొత్తం ప్రిస్క్రిప్షన్ రాసిస్తే తను ఈ రోజు వరకు గూడా తను కంటిన్యూ‌గా వాళ్ళ పాపతో వాడిస్తుంది. ఇప్పుడు కేవలం ఎక్కడ ఏమీ లేదమ్మా అని జెప్పేసి మళ్ళీ రీసెంట్‌గా టెస్ట్‌కెళ్ళినప్పుడు ఒక్క టాబ్లెటే వాడతారు వాళ్ళు. అది తప్ప ఇంకా వేరే ఏమీ వాడతలేదండి. మనవే వాడుతున్నారు. అంటే అంతకుముందు వాడేటటువంటి టాబ్లెట్‌లన్నీ తగ్గించేసి ఇప్పుడు ఒక పల్లెటూరు అమ్మాయండి. నిజంగా చెప్పాలంటే తనని చూసి మనం చాలా నేర్చుకోవాలి. పల్లెటూరులో ఏముంది? ఏం లేదు అని అనుకుంటారు. చదువుకున్న వాళ్ళు గూడా ఉంటారు. కానీ తనకేమి చదువు రాదు. అయినా వాళ్ళ పాపకొచ్చిన కష్టాన్ని చూసి తను రియలైజ్ అయ్యి, ఎటువంటి కెమికల్ లేనటువంటి ఆర్గానిక్ ఫుడ్‌ని పండించుకుంటూ వ్యవసాయం చేస్తారు. పొలానికి మందేసే దగ్గర మందులు తగ్గిచ్చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ప్రొడక్ట్ మన దగ్గర లేనివి తప్ప ఈవెన్ దో మనం వాడే సర్ఫ్ ద్వారా గూడా క్యాన్సర్ కాబట్టి అంటే వేసుకునే బట్టల ద్వారా క్యాన్సర్ వస్తది. చర్మ క్యాన్సర్. ఇలా వస్తుంది అని జెప్పేసి తను అన్నీ మానేసి టోటల్ మన ప్రొడక్ట్స్ వాడుతుందండి. ఫర్ మంత్ 10,000 ఎబోవ్ తను స్పెండ్ చేస్తుంది. కేవలం ఇంట్లోకి వాడేటటువంటి సామాను కోసం. తను మెడిసిన్ కాకుండా అంటే తనని చూసి మనం నేర్చుకోవాలి చాలా ఉందని మాత్రం నేను అనుకుంటున్నాను. తన పేరు గోదావరి అండి.